అమెరికా 2 రోజులుగా దాడులు ఎందుకు ఆపింది? ఇరాన్ కూడా ఒక్కసారిగా కాల్పులు నిలిపేయడం వెనుక అసలు కారణం ఏంటి? ఇది నిజంగానే శాంతి వైపు తొలి అడుగా? లేదంటే మరో భారీ యుద్ధానికి ముందు నిశ్శబ్దమా? హర్ముజ్ జలసంధి విషయంలో రాజీ కుదిరితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఊపిరి పీల్చుకుంటుందా? ట్రంప్ దౌత్యాన్ని ఎంచుకుంటారా లేక మళ్లీ సైనిక చర్యలకు సిద్ధమవుతారా? మధ్య ప్రాచ్యంలో ఇప్పుడు కనిపిస్తున్న ప్రశాంతత శాశ్వతమా, తాత్కాలిక విరామమా? ఈ విషయాలన్నీ ఇప్పుడు తెలుసుకుందాం. మధ్య ప్రాచ్యంలో గత 2 వారాలుగా ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన అమెరికా ఇరాన్ ఉద్రిక్తతలో ఇప్పుడు ఊహించని పరిణామం కనిపిస్తోంది. వరుస దాడులు, క్షిపణి దాడులు, డ్రోన్ దాడులతో యుద్ధ వాతావరణం నెలకొన్న సమయంలో ఒక్కసారిగా అమెరికా వరుసగా 2వ రోజు కూడా ఇరాన్పై దాడులు చేయలేదు. మరోవైపు ఇరాన్ కూడా తాము దాడులు నిలిపివేశామని ప్రకటించింది. ఈ పరిణామం ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీస్తుంది. ఎందుకంటే 2 దేశాలు ఒకేసారి కాల్పులు ఆపడం వెనుక ఏదో పెద్ద దౌత్య ప్రయత్నం జరుగుతుందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ ఉద్రిక్తతకు మూల కారణం హర్ముజ్ జలసంధి. ప్రపంచ చమురు సరఫరాలో కీలకమైన ఈ సముద్ర మార్గంలో ప్రయాణించే నౌకలపై ఇరాన్ చర్యలు తీసుకోవడంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తమైంది. దానికి ప్రతిస్పందనగా అమెరికా ఇరాన్ తీర ప్రాంతాలు, మౌలిక సదుపాయాలపై దాడులు ప్రారంభించింది. దాదాపు 2 వారాల పాటు ఇరు దేశాలు ఒకదానిపై ఒకటి దాడులు చేసుకుంటూ వచ్చాయి. ఇరాన్ కూడా అమెరికా సైనిక స్థావరాలు ఉన్న ప్రాంతాలపై ప్రతీకార దాడులు చేసింది. దీంతో ఈ ఘర్షణ మరింత విస్తరించే ప్రమాదం కనిపించింది. అయితే ఇప్పుడు పరిస్థితి కొంత భిన్నంగా కనిపిస్తోంది. అమెరికా దాడులు నిలిపివేయడంతో ఇరాన్ కూడా అదే నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. ఇది శాంతి ఒప్పందం కుదిరిందని అర్థం కాదు, కానీ కనీసం చర్చలకు అవకాశం కల్పించే విరామంగా మాత్రం దీన్ని చూడొచ్చు. యుద్ధాల్లో ఇలాంటి తాత్కాలిక విరామాలు చాలా కీలకం. ఎందుకంటే ఆయుధాలు మాట్లాడుతున్న సమయంలో దౌత్యానికి అవకాశం ఉండదు. కాల్పులు ఆగినప్పుడే చర్చలకు మార్గం ఏర్పడుతుంది. ప్రస్తుతం అమెరికా ఇరాన్ మధ్య మధ్యవర్తిత్వం జరుగుతున్నట్లు సమాచారం. ముఖ్యంగా హర్ముజ్ జలసంధిలో నౌకల రాకపోకల విషయంలో ఒక రాజీ మార్గాన్ని కనుగొనే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ప్రపంచంలో అత్యంత కీలకమైన సముద్ర మార్గాల్లో హర్ముజ్ ఒకటి. గల్ఫ్ దేశాల నుంచి ప్రపంచానికి వెళ్లే భారీ చమురు రవాణా ఈ మార్గంపైనే ఆధారపడి ఉంటుంది. ఈ మార్గంలో ఎలాంటి అంతరాయం వచ్చినా వెంటనే ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరుగుతాయి. దాని ప్రభావం పెట్రోల్, డీజిల్ నుంచి రవాణా ఖర్చుల వరకు ప్రతి రంగం పైన పడుతుంది. అందుకే ఈ జలసంధి భద్రత ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు అత్యంత కీలకం. ప్రస్తుతం చర్చలు జరుగుతున్న ప్రధానాంశం కూడా ఇదేనని తెలుస్తోంది. హర్ముజ్ జలసంధిలో నౌకల రాకపోకలపై కొన్ని పరిమితులను తగ్గించే దిశగా చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ఇరాన్ కూడా ఒమన్తో కలిసి నౌకల భద్రతపై చర్చలు కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. అంటే ఇరు దేశాలు కనీసం చర్చల బల్లపై కూర్చోవడానికి సిద్ధంగా ఉన్నాయని సంకేతాలు కనిపిస్తున్నాయి. అయితే పరిస్థితి పూర్తిగా చల్లబడిందని చెప్పే పరిస్థితి లేదు. అమెరికా ఇప్పటికీ ఇరాన్పై నౌకాదళ దిగ్బంధనాన్ని కొనసాగిస్తోంది. కొన్ని వాణిజ్య నౌకల దారిని మళ్లించినట్లు అమెరికా సైన్యం ప్రకటించింది. తమ బలగాలు పూర్తిగా అప్రమత్తంగా ఉన్నాయని కూడా స్పష్టం చేసింది. అంటే కాల్పులు ఆగిన సైనిక సన్నద్ధత మాత్రం తగ్గలేదు. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైఖరి కూడా ఇప్పుడు కీలకంగా మారింది. ట్రంప్ ఎప్పటి నుంచో దౌత్యపరమైన పరిష్కారానికే ప్రాధాన్యం ఇస్తానని చెప్తున్నారు. కానీ అదే సమయంలో ఇరాన్ మళ్లీ హర్ముజ్ జలసంధిలో సమస్యలు సృష్టించినా, అమెరికా మిత్ర దేశాలపై దాడులు చేసిన అన్ని అవకాశాలు తమ ముందున్నాయని హెచ్చరిస్తున్నారు. అంటే శాంతి చర్చలకు అవకాశం ఇస్తూనే అవసరమైతే సైనిక చర్యలకు కూడా వెనుకాడబోమని అమెరికా స్పష్టం చేస్తోంది. ఇదే సమయంలో ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు కూడా ఈ పరిణామాలపై స్పందించారు. ట్రంప్ చేపడుతున్న ప్రయత్నాలకు పూర్తి మద్దతు ప్రకటించారు. ఇరాన్ అణు కార్యక్రమాన్ని ఆపేందుకు దౌత్య మార్గంలో పరిష్కారం లభిస్తే అంతకంటే మంచిదేమీ ఉండదని చెప్పారు. అయితే ఇరాన్ మళ్లీ ఇజ్రాయెల్పై ప్రత్యక్షంగా లేదా తన మిత్ర బలగాల ద్వారా దాడి చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇక్కడ మరో కీలక అంశాన్ని గుర్తించాలి. అమెరికా ఇరాన్ మధ్య ఘర్షణ కేవలం ఈ 2 దేశాలకే మాత్రమే పరిమితం కాదు. దీనిలో గల్ఫ్ దేశాలు, ఇజ్రాయెల్, లెబనాన్, యెమెన్, అలాగే ప్రపంచ ఇంధన మార్కెట్లు కూడా భాగస్వాములే. ముఖ్యంగా ఇరాన్కు మద్దతుగా ఉన్న హౌతీ తిరుగుబాటుదారులు ఎర్ర సముద్రంలోని బాబ్ అల్ మందేబ్ జలసంధిపై కూడా ఒత్తిడి పెంచుతున్నారు. ఇది కూడా ప్రపంచ వాణిజ్యానికి మరో కీలక మార్గం. అందుకే మధ్య ప్రాచ్యంలో ఎక్కడ ఉద్రిక్తత పెరిగినా దాని ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై వెంటనే కనిపిస్తుంది. ప్రస్తుతం కనిపిస్తున్న ప్రశాంతతను చాలా మంది సానుకూల సంకేతంగా చూస్తున్నారు. అయితే ఇదే శాశ్వత శాంతికి దారి తీస్తుందని ఇప్పుడే చెప్పడం తొందరపాటు అవుతుంది. ఎందుకంటే అమెరికా ఇరాన్ మధ్య ప్రధాన వివాదమైన అణు కార్యక్రమం విషయంలో ఇప్పటికీ స్పష్టమైన పరిష్కారం కనిపించడం లేదు. అదే ఈ సంక్షోభానికి అసలు కేంద్ర బిందువు.
ఆ అంశంపై ఒప్పందం కుదిరే వరకు మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తత పూర్తిగా తగ్గిందని చెప్పడం కష్టం. అయితే ఒక్క విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. 2 వారాలుగా ప్రపంచాన్ని యుద్ధ భయంతో వణికించిన అమెరికా ఇరాన్ ఘర్షణలో ఇప్పుడు మొదటిసారి దౌత్యానికి అవకాశం ఏర్పడింది. 2 దేశాలు ఒకేసారి దాడులు నిలిపివేయడం చిన్న విషయం కాదు. ఇది చర్చలకు మార్గం సుగమం చేసే అడుగు కావచ్చు. అదే సమయంలో ఈ విరామం విఫలమైతే మళ్లీ పరిస్థితి మొదటికి వచ్చే ప్రమాదం కూడా ఉంది. ప్రస్తుతం ప్రపంచం మొత్తం ఎదురు చూస్తున్నది ఒక్కటే. ఈ 2 రోజులు నిశ్శబ్దం నిజంగా శాంతికి నాంది పలుకుతుందా, లేక మరో భారీ సైనిక ఘర్షణకు ముందు వచ్చిన తాత్కాలిక విరామమా అనే ప్రశ్నకు రాబోయే రోజుల్లో జరిగే దౌత్య చర్చలే సమాధానం చెప్పనున్నాయి.